హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఇంట్లో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే ఇలా సింపుల్గా కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మైదాని కానీ షుగర్ని కానీ యూజ్ చేయలేదు. కంప్లీట్గా బెల్లాన్ని అలాగే గోధుమ పిండిని యూజ్ చేశాను. సో ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలాగ గోధుమ పిండి బెల్లంతో కేక్స్ చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనం పర్ఫెక్ట్ కొలతలతో కనుక ఈ కేక్ని ప్రిపేర్ చేసామంటే ఈ కేక్ చాలా బాగా వస్తుంది. అలాగే ఫ్లఫీగా కూడా వస్తుంది. మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు బెల్లం అలాగే హాఫ్ కప్పు పెరుగుని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఇంట్లో బ్లెండర్ కానీ విస్కర్ కానీ లేకపోయినా సరే ఈ కేక్ అనేది చాలా బాగా వస్తుంది. మనం ఒక స్పూన్ తీసుకొని బెల్లాన్ని అలాగే పెరుగుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే ఈ రెండు కూడా చాలా బాగా కలిసిపోతాయి. అంటే మనం ఆల్రెడీ బెల్లాన్ని మిక్సీ పట్టి తీసుకుంటాం కదా, సో బెల్లం అలాగే పెరుగు రెండు కూడా చాలా త్వరగా మిక్స్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను జల్లించేసాను, సో అందుకని డైరెక్ట్గా వేసేసుకున్నాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోయినా పర్వాలేదు. దీనిలో మనం ఒక స్టైనర్ని పెట్టుకొని ఒక పావు కప్పు కోకో పౌడర్ని వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ మూడింటిని కూడా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన కోకో పౌడర్లో చిన్న చిన్న లంప్స్ ఉంటాయి, వీటిని లేకుండా జల్లించుకోవాలి. వీటిని డైరెక్ట్ వేయటం వలన అవి అలాగే ఉండిపోయి మన కేక్ అనేది బాగా రాదు. సో కంపల్సరీ మనం ఈ విధంగా జల్లించుకున్న తర్వాతనే మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉన్నాయో? వీటిని అలానే వేయటం వలన ఇవి అస్సలు కలవు. కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఈ మూడింటిని కూడా ఈ విధంగా జల్లించుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ని కానీ ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఒక పావు కప్పు తీసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం మనం బటర్ని కానీ నెయ్యిని కానీ యూజ్ చేస్తే మంచిది. అంటే మనం చిన్నపిల్లలకి పెడితే కనుక వాళ్ళకి నెయ్యితో చేసి పెడితే హెల్త్కి ఇంకా మంచిది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. కేక్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు మనం పాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నప్పుడు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న లంప్స్ అనేవి ఏర్పడతాయి. మనకి కేక్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. చివరిగా 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. మనం ఎగ్లెస్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు. మనం వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత కంప్లీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం కేక్ని ఏ బౌల్లో అయితే వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసుకోవాలి. మనం దేంట్లో వేసుకున్నా కూడా బాగానే వస్తుంది. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ కానీ గీని కానీ వేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి బ్రష్తో. ఈ విధంగా బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక 1 స్పూన్ గోధుమ పిండిని వేసుకొని దీన్ని మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఎక్స్ట్రా కనుక ఉంటే దాన్ని మనం సెపరేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం డస్టింగ్ అనేది చేసుకొని దీంట్లోకి మనం మిక్స్ చేసుకున్న కేక్ ప్యాటర్న్ని వేసుకోవాలి. కేక్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వస్తేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వలన చిన్న చిన్న లంప్స్ ఏమైనా ఉంటే కనుక అవి పైకి వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా వస్తే కనుక వాటన్నింటిని మనం ట్యాప్ చేయడం వల్ల పోతాయి. చివరిగా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా కేక్ పైన వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం, పిస్తా ఇంకా జీడిపప్పు, ఫ్లవర్ సీడ్స్ని వేసుకున్నాను. ఇంకా మీకు టూటీ ఫ్రూటీ అలాగే కిస్మిస్ ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా పైన ఈ విధంగా వేసుకోండి.
మనం కేక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అనేది పెట్టుకోవాలి. మనం కుక్కర్ అనే కాదు, ఏ గిన్నె పెట్టుకున్నా పర్వాలేదు. దాంట్లో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవచ్చు. వేసుకోకపోయినా కూడా డైరెక్ట్గా మనం ఈ స్టాండ్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. తర్వాత మనం కేక్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా మనం 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ దాకా అలానే వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత మనం కేక్ కుక్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవాలి. మనం చాక్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా చూసుకోవాలి. మనకి ఎటువంటిది అంటుకోకపోతే మన కేక్ అనేది కుక్ అయిపోయిందని అర్థం. ఇలా చేసుకోవడం వల్ల మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కేక్ని హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం చాక్తో ఈ విధంగా చేయాలి. ఇలా చేయటం వలన మనం కేక్ బౌల్కి అంటుకోకుండా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని కేక్ పైన పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత మనం బౌల్ని ఇలా ట్యాప్ చేసుకొని అప్పుడు మనం బౌల్ని తీసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా మనం చాక్లెట్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఉందో. ఈ కేక్ అనేది మనం గోధుమ పిండి అలాగే బెల్లంతో ప్రిపేర్ చేసాం కాబట్టి మనం చిన్నపిల్లలు అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ కేక్ అనేది తినొచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు. మీ పిల్లలకు కనుక ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.